బిలియనీర్, బిచ్చగాడు, మధ్యలో ఒక సిబిఐ ఆఫీసర్. ఇది స్టోరీ. ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పినా ఇంకా చెప్పడానికి పెద్దగా స్టోరీ ఏం మిగలదు. కథ చిన్నదే, కానీ ఆ కథలోనే చాలా విషయం ఉంది. మరి అంత విషయం ఉన్న కథని అంతే బాగా చూపించగలిగారా అంటే చూపించగలిగారనే చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆ క్రమంలో కొన్ని తప్పటడుగులు కూడా పడ్డాయి. అసలు టైం వేస్ట్ అనేది చేయకుండా ఫస్ట్ సీన్ నుండే అసలు ఈ సినిమా కథ దేని చుట్టూ తిరగబోతుందో మనకి రివీల్ చేసేస్తారు. ఇక అక్కడి నుండి మెల్లగా నాగార్జున అండ్ ధనుష్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కథ ముందుకు తీసుకెళ్తారు. ఈవెన్ దో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నట్టుగా అనిపించినా కూడా అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవడం వల్ల ఆ స్లో పేస్ అన్నది మనకి పెద్ద కంప్లైంట్ లాగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ని ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు మూవీ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్లో కూడా అదే మూడ్ని మెయింటైన్ చేయడం వల్ల ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్గా ఉందనిపిస్తుంది. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం శేఖర్ కమ్లా గారు లవ్ స్టోరీ మూవీలో ఏ మిస్టేక్ని అయితే చేశారో ఈ మూవీలో కూడా అదే మిస్టేక్ని రిపీట్ చేశారు. క్లైమాక్స్కి వచ్చేసరికి అంతవరకు బాగా నడిచిన మూవీ కాస్త ఒక్కసారిగా గందరగోళంగా మారిపోతుంది. ఆ క్రమంలో జరిగే వ్యవహారం అంతా కూడా ఇల్లాజికల్గా అనిపిస్తుంది. మేబీ ఒక్క ఆస్పెక్ట్ని శేఖర్ గారు ఇంకొంచెం బెటర్గా డీల్ చేసి ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా ఇంకో రేంజ్కి వెళ్ళి ఉండేది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ టైం శేఖర్ కమ్లా గారు స్టార్ హీరోలతో చేసిన మూవీ కుబేరా. బట్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఆయన స్టార్ హీరోల జోన్లోకి పోకుండా ఆ స్టార్ హీరోలనే ఆయన జోన్లోకి తెచ్చుకోవడం. ఇందుకు మనం శేఖర్ కమ్లా గారికి ఎంత క్రెడిట్ని ఇవ్వచ్చు అంతే క్రెడిట్ని ధనుష్ అండ్ నాగార్జున గారులకు కూడా ఇవ్వచ్చు. దేవా క్యారెక్టర్లో ఉన్న ప్యూరిటీని, ఇన్నోసెన్స్ని, పెయిన్ని ఆయన చాలా బాగా పోర్ట్రే చేశారు. ఇక ఫస్ట్ టైం ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు, విచ్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్. బట్ వన్ టైం వండర్లా ఇక్కడితో ఆపేయకుండా ఫ్యూచర్లో కూడా ఆయన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇక నాగార్జున గారి విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఆయనలో ఉన్న యాక్టర్ కనబడ్డారు ఈ మూవీలో. ఒక నిస్సహాయుడైన సిబిఐ ఆఫీసర్గా ఆయన పెర్ఫామ్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్గా ఉంది. నేనేంటి, నా ఇమేజ్ ఏంటి అనే అహానికి పోకుండా ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఆయన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక రష్మిక గారికి కూడా ఈ మూవీలో మంచి రోలే దొరికింది అండ్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే స్వతహాగా నాకు నిఖిత్ బొమ్మి గారి సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండ్ ఈ మూవీతో కూడా ఆయన క్యాలిబర్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మూవీకి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం పర్వాలేదన్నట్టుగా ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే కొన్ని లోపాలున్నా, క్లైమాక్స్ అంత కన్విన్సింగ్గా అనిపించకపోయినా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూవీ నాకు నచ్చింది. అండ్ ఈ ఇయర్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు మూవీస్లలో ఇదే బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నా. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.